తండ్రి. దేవనామమున మీకు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు తరుణం బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఒక వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయంలోని 26వ వచనం. అందుకు మోషే యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. చాలండి. చదవబడిన లేఖనమును పరిశీలించిన వారమైతే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వర్తమానమును గురించి వెయిట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో గ్రహించిన వర్తమానము, ఈ వర్తమానానికి యొక్క భావాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేసిన వారమైతే 430 సంవత్సరాల శ్రమలలో నుండి దేవుడు మోషేను నడిపించి ఎర్ర సముద్రమును దాటించి పాలుతీలు ప్రవహించే దేశానికి వాళ్ళు కొనిపోతున్న సమయంలో సీనాయి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతములకు వచ్చిన మోషే ఇజ్రాయేలీల సొనుగుడు బట్టి 14 దినముల ప్రయాణం కాస్త 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణముగా మారింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ వారు ప్రయాణిస్తున్న సమయంలో ఒకసారి సీనాయి కొండ మీదకి ప్రభు అయిన దేవాతి దేవుడు మోషేను పిలిచాడు. తన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను మోషేకి ఇస్తున్నప్పుడు ఇంచుమించు 40 రోజులు అయిపోయింది. మోషే కనబట్టలేదని ఆ కొండ దిగువ భాగంలో ఉన్న వారందరూ కూడా అహరోను దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అహరోను మోషే ఏమాయినో మాకు తెలియట్లేదు గనక మమ్మల్ని నడిపించిన వారైన దేవుడిని మేము స్వరూపంలో చూడాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మీ దగ్గర ఉన్న బంగారమును తీసుకురమ్మని చెప్పి దానితో ఒక దూడను తయారు చేయుట, దాని దగ్గర ఉత్సవము చేయుట, సంతోష నాదములు వినబడుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడారు. ఇజ్రాయేలీయులు మరొకసారి తప్పిదమును చేసి ఉన్నారని చెప్పినప్పుడు మోషే తనకు ఇవ్వబడిన 2 రాతి పలకలతో కిందకు వస్తూ ఉద్రేకుడై ఆ రాతి పలకలను ఆ దూడ మీద వేసి దాన్ని కాల్చి దాన్ని అందరి చేత తాగించినప్పుడు ఒక మాట తన నోటంతా బయలుపడడం మనం చదవబడిన లేఖను పరిశీలిస్తున్నాం. అదేంటంటే మోషే అక్కడున్న జనాలను చూసి ఒక మాట అంటున్నాడు, యెహోవా పక్షమునున్న వారందరూ నా వైపుకి రండి అని. ఈ మాట చదివినప్పుడు నాకు కొంచెం విచిత్రం అనిపించినప్పటికీ ఒక విషయాన్ని నువ్వు నేను ఆలోచించవలసిన వారమే అన్నాం. నీవు ఎవరి పక్షాన ఉన్నావు? నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే కార్యక్రమాలు ఎవరి పక్షమున ఉన్నాయి? వీరు చేసే ఆరాధన, ఇజ్రాయేలీల ఆరాధన ఎవరి పక్షమున ఉందంటే అంతవరకు దేవుడు తన కార్యాలు చేస్తే బాగుందనే 430 సంవత్సరాల బాధ దేవుడు చూసి మోషేను పంపించి ఇజ్రాయేలీలను కాపాడితే, కాపాడబడిన తరువాత దేవుడు మాకు మొక్కుబడులు తీర్చిన తరువాత దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు చూసిన తరువాత ఇజ్రాయేలీలు ఏమైపోయారంటే మోషే కనబట్టలేదు కాబట్టి వాళ్ళకంటూ ఒక సొంత దేవుణ్ణి తయారు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి చదవబడిన లేఖనం ప్రకారం ఆలోచన చేసిన వారమైతే దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం చేసిన తరువాత నువ్వు చేయాల్సిన మరొక శ్రేష్టమైన పని గురించి దేవుడు చక్కటి బోధ మనకు అందిస్తున్న వారై ఉన్నారు. వారు చేసుకున్న ఆ యొక్క సంతోషానికి పేరేంటంటే దూడ. ఈ దూడకున్న లక్షణం ఏంటంటే వెచ్చలు వేడుతాను అన్నమాట. గెంతులు వేయడం, వెచ్చలు వేడేగా గెంతులు వేయడం. అంటే ఎందుకు ఈ మాట ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు, ప్రభు ఏంటి నాకు ఇవ్వబడిన వర్తమానం అంటే, అయ్యా కార్యాలు చేసేంత వరకు దేవుడు అంటారు, కార్యాలు చేసిన తర్వాత మళ్ళీ మనుషులు లోకములో పడిపోతారు. వెచ్చల వేడితనంలో లోక స్నేహాలతో సినిమాలకంటూ పబ్బులకంటూ లైఫ్ అనేది చేరిపోయిన తర్వాత, అంబిషన్ అనేది వచ్చేసిన తర్వాత మనుషులు ఇతర వాటి గురించి సంతోషిస్తూ ఉంటారు.
కానీ మనం ఎవరిని బట్టి సంతోషించాలి అంటే ద్వితీయోపదేశ కాండము 26 అధ్యాయం 10 వచనంలో 10-11 వచనాల్లో కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రజాఫలములను నేను తెచ్చి ఉన్నానని 11 చదివాం. నీ దేవుడు 11 నీ దేవుడ యెహోవా సన్నిధిని దాన్ని కట్టి నీ దేవుడ యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమై అంటే నీ సేవకులను అంటే నీకున్న సంఘాన్ని సంఘముతోనూ దేవుడిని బట్టి మనం ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం. ఈరోజు దేవాది దేవుడు సందీప్ కుమార్కి చేసిన తన కార్యాన్ని బట్టి డేవిడ్ గారు వారి యొక్క కుటుంబం చేస్తున్న పని ఏంటంటే ఒకటి తన సేవకులు తన కొరకు ప్రార్థనలు చేసిన వారైన లేవీలు తన కొరకు ప్రతినిత్యం పోరాడిన సేవకుల కొరకు, అలాగే వారితో పాటు ఉన్న మనందరికీ ఈ సందీప్ గారిని బట్టి మనకి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. తన సహవాసమును బట్టి దేవుడు సంతోషింపచేస్తున్నారు. కనుక ఆలోచన చేయండి, దేవుని బట్టి సంతోషిస్తున్నా వీరితో దేవుడు ఒక మాట మాట్లాడుతారు. ఇక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎవరి పక్షాన ఉండబోతున్నారు. ఇదేంటండి పాస్టర్ గారు ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ మళ్ళీ మెరుగు పెట్టారని అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చి అన్నాడు, నేను పౌలు వాడునా అపోలు వాడునా అనే గుంపులో రెండు వచ్చినాయి. వీళ్ళు కూడా తెలుసో తెలియకో ఒకటి దేవుణ్ణి విడిచిపెట్టి దూడలు తయారు చేసుకుని దాన్ని బట్టి సంతోషిస్తున్నారు. ఒకసారి మనం చూసిన 32వ అధ్యాయంలో మీరు ఇంటికి చదువుకోండి. 16-17 వచనాల కాడి నుంచి ఒక శబ్దం వినబడుతున్నట్టు ధ్వని, ఉత్సాహ ధ్వని, గెంతులు వేస్తున్నారట. అయితే ఆ గెంతులు ఎక్కడో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమేనా. ఏది ఏమైనా మోషే నోటిలో నుంచి ఒక ప్రశ్న వస్తుంది, నీవు ఎవరి పక్షమున ఉన్నావో ఇప్పుడు తేలిపోవాలి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల బట్టి దేవుడికి ఇచ్చిన సంతోషాన్ని బట్టి ఎవరి పక్షమున ఉండబోతున్నావు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది నేను పౌలు వాడినండి అని అంటున్నారు, కొంతమంది అపోలు వాడినండి అని పిలుస్తున్నారు. ఇదే ప్రశ్న మన ఆది తల్లిదండ్రుల కాలంలో కూడా అనగా మన ప్రవక్తల కాలంలో కూడా వచ్చింది. అందుకోసం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 5వ వచనం. చూడు ఇక్కడ మళ్ళీ ఒకడు నేను యెహోవా వాడునను మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకోను. ఒకడేం చెప్పుకున్నారంటండి, నేను దేవుడి బిడ్డనా అంటున్నాడు. ఇంకోటి వచ్చేమో లేదు నేను వాళ్ళ బిడ్డని వీళ్ళ బిడ్డని మనుషుల బిడ్డని అధికారంలో ఉన్న బిడ్డని ఇశ్రాయేలు బిడ్డని ఈ లోక బిడ్డని అని చెప్పుకుంటున్నారు. ఈ రోజు ఒకే ప్రశ్న, నువ్వు దేవుని బిడ్డవి కావాలని, నీ సంతోషం దేవుని యొక్క బిడ్డలైన వారితో ఉండాలని. మరి అలా ఉండాలంటే వారిలో ఏమైనా సూచక క్రియలు ఉండాలి, వారిలో ఏమైనా టాలెంట్ అనేది దేవుడు బయలుపరచడానికి విషయము. మోషే అంటున్నాడు, మీరు యెహోవా పక్షమునున్న వాళ్ళు నా వైపు రండి. ఇక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు, నేను ఒకడేమో యెహోవా వాడని అంటున్నాడు, ఇంకొకడేమో నేను యాకోబు యొక్క సంతానము ఇశ్రాయేలు యొక్క గోత్రకర్తలోంచి వచ్చిన వాడిని అని అంటున్నారు. అసలు దేవుడు వాడంటే ఎలా ఉండాలి, ఎవరైతే దేవుని పక్షాన్ని ఉంటారో వారికి వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది 3 ముక్కల్లో తేల్చి అవకాశం దైవజనకి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అదే 44వ అధ్యాయంలో నుంచి 3వ వచనం కానీ స్టార్ట్ చేద్దాం. నేను తప్పగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. నేను దేవుని బిడ్డని, నేను దేవుని వాడిని అంటే ఆ ప్రాంతంలో కనబడని సూచన ఏంటంటే ఎండిపోయే స్థితి. ఏం కనబడదంట? ఎండిపోయే వారిలో ఉండరంట. మరి ఎలా ఉంటారంట? ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించను. వీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ
ఏ ప్రాంతంలో ఎండిపోయిందో వారి కొరకు ఆ ప్రాంతంలోనికి వెళ్తే వీరు యెహోవా బిడ్డలు అని తెలియజేయడానికి ఒక నూతనమైన ప్రణాళికతో గొప్ప ప్రవాహము విడుదలగును గాక. అది ఎలా ఉన్న ఒకసారి ఆలోచించి, మనదే ఎండిపోయే స్థితి ఉంటే ఆలోచించేద్దాం. ఒకసారి హెజ్కేలు ప్రవక్తని దేవుడు తీసుకువెళ్లి ఒక లోయలో దింపాడంట. ఆ లోయకు ఒక పేరు కూడా ఉంది. ఏంటా లోయ? ఎముకల లోయ. ఎముకలు ఎలా ఉన్నాయంట? ఎండిపోయిన ఎముకగా. దేవుడు అన్నాడు హెజ్కేలు ఇప్పుడు ప్రవర్తించు అని. ఏమని ప్రవర్తించాను ప్రభా? ఎండిపోయిన ఎముకలారా, మీరందరూ కూడా మీ మీ శరీరాలను మీ మీ వాటిని అవయవులను తగ్గించుకోండి అని ప్రకటించగానే ఎండిన ఎముకలన్నింటిలోనూ రక్తము మాంసము అన్ని వచ్చేసినాయంట. కానీ ఒకటే లేదు. ఏంటది? ఎండిన ఎముక శరీరము దాల్చింది, కానీ ప్రవాహం అనేది లేకుండా పోయింది. ప్రవాహ జలము అనేది లేకుండా పోయింది. ప్రవహించే జీవాత్మ అనేది లేకుండా పోయింది. మన దేవుడి యెహోవా దేవుడని చెప్పడానికి ఆది కాలములో మట్టిని తీసి ఆదామును తయారు చేసి ఆయన చేసిన గొప్ప ప్రణాళిక ఏంటంటే జీవాత్మను ఊదగా. దేవునికి స్తోత్రం. మనిషి జీవిస్తున్నాడు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని ఆత్మ ఒక వ్యక్తిలోనికి రావడమే, దేవుని ఆత్మ అతన్ని స్వతంత్రించుకోవడమే. దానిని ప్రకటిస్తూ ఆయన అంటున్నాడు, జీవాత్మలారా రండి అనగానే ఆ ఎండిపోయిన ప్రాంతం మీదకి ఏమొచ్చిందంట? చెప్పాలి గట్టిగా. నువ్వు దేవుని బిడ్డవి అని తెలియాలంటే కష్టంలో కన్నీలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా చిరునవ్వు అనేది తెప్పించును గాక. 126వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. అలా రావాలి అంటే మీరు ఏడ్చుతూ విత్తుచూ పోనప్పుడు సంతోషం అనే పనులు పోసుకొని వస్తారు. దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి, దేవునికి ఎప్పుడు దూరం అయిపోకూడదు. దేవుడి బిడ్డ అని తెలియాలి అంటే నువ్వు నిలబడినప్పుడల్లా నిన్ను చూసిన వారందరూ ఇతడు యెహోవా కార్యములు చేయవాడు అని చెప్పగలిగే స్థితి రావాలన్నా నువ్వు దేవుడు బిడ్డవయ్యా, అందుకనే నీకు దేవుడు కార్యాలు చేశాడని చెప్పగలగాలంటే నంబర్ 1, నువ్వు అడుగు పెట్టే ప్రతి చోట కూడా ప్రవాహం అనేది ఉండాలి. అది ఉండడానికి ఏం చేయాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు నువ్వు చేస్తున్న దాని వల్ల ఎండిపోయే స్థితి ఉంటే నువ్వు దేవుని పెద్దవి అని తెలియజేయడానికి ఇక్కడి నుంచి దేవుడే స్వయంగా తన రక్తము చేత నిన్ను కడుగునుగాక. ఇక నుంచి నీవు అడుగుపెట్టి ప్రతి చోట జీవజల ప్రవహించినట్లుగా సంతోష సమాధానము కలుగునుగాక. మరి ఒకవేళ ప్రవహించకపోతే యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. కనుక లేనివాడికి ఉన్నవాడికి తేడా ఏంటి అంటే నువ్వు దేవుని అంటి పెట్టుకున్నావు అని తెలియాలన్నా, దేవుని బిడ్డవని తెలియాలన్నా, నువ్వు అడుగు పెట్టినప్పుడు కార్యాలు జరగాలన్నా నంబర్ 1 ఎల్లప్పుడూ దేవునితో దగ్గర సహవాసం కలుగుతూ ఉదయము సాయంకాలము ఎండిపోయిన నీ స్థితి అంటే అపవిత్రతను పోగొట్టుకుంటూ పవిత్రతతో కలుగుతూ దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క రక్తము చేత కడగబడుతూ దేవునికి దగ్గరగా ఉందుగాక. అలా ఆ ప్రాంతంలో ఎండిన జలముల మీదకి, ఎండిపోయిన భూమి మీదకి దేవుడు తన ఆత్మ అనే లేదా దేవుని యొక్క ప్రవాహ జలము అనేది నీ మీద కుమ్మరించబడును గాక. అది చూసినప్పుడు నువ్వు చెప్పక్కర్లా నువ్వు దేవుడి బిడ్డవా సైతాన్ని బిడ్డవో. కారణం ఏంటో తెలుసా? దీవించే దేవుడికి నువ్వు ఉదయము సాయంకాలం దగ్గరగా ఉండాలి. ఉన్నాడా ఉన్నాడా? నీకేదయ్యా ముందు చెప్పేది, నువ్వు దేవుడి బిడ్డవి అని తెలియాలంటే ఉదయము సాయంకాలం మానకుండా దేవుడి సందికి రా. లేదంటే నీకు ఇవ్వబడిన ఆ రూములో ప్రార్థన చేయి. నువ్వు తలపెట్టే ప్రతి విషయంలో ప్రార్థన చేయి. దేవుడి బిడ్డవి అని నువ్వు ఇప్పుడు వెళ్ళబోతున్నా నీకు తెలియని ప్రాంతంలో
దేవుడు నిన్ను బట్టి అనేకులు దీవించును గాక. అలా దీవించబడాలంటే నువ్వు ప్రార్థన పరులుగా మారాలి. నెంబర్ 2 కంటిన్యూ చేయండి అమ్మా. 44:3 నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆలోచన చేయండి. రెండోది, నిన్ను తన సంతతి వాడుగా చేసుకొనును గాక. దేవుడు నేను ఒక కుటుంబీకుడిగా మార్చును గాక. దీనిని బట్టి దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థాయికి ఎత్తును గాక. ఇక్కడ ఇంకా ఆలోచన చేసిన వారు అయితే ఇప్పుడు ఉద్యోగం వచ్చిందో లేదు అప్పుడే దేవుడు పెళ్లి గురించి మాట్లాడేస్తాడు. దేవుడికి ఇంకా పిల్ల లేదు అప్పుడే పిల్లల గురించి మాట్లాడేస్తాడు దేవుడు. ఏమో నేను అనుకుంటున్నాను దేవుడి యొక్క మహాకృప చేత ఈ సమయమును బట్టి, ఈ ప్రార్థన బట్టి దేవుడు నేను ఒక సంతతిగా మార్చును గాక. దేవుడు తన ఆత్మని అనుగ్రహించును గాక. దేవుడి ఆత్మ కావాలంటే ఎలా ఉండాలి? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ఎలా ఉండాలంట? దేవుని ఆత్మ చేత నీ నడకాని పడక దేవుని వశములో ఉండును గాక. దేవుని కుమారులు చూసండి, నా సంతతి వారిగా దేవుడు మార్చాలి. తన ఆత్మను కుమ్మరించాలంటే నువ్వు దేవుని వాడిగా ఉండాలంట. దేవుని వాడిగా ఉండి ఎప్పుడు నువ్వు ఉండగలవంటే దేవుడు తన ఆత్మతో నడిపించినప్పుడు. ఆలోచన చేయండి, నువ్వు ఏది మొదలు పెట్టినా, నువ్వు ప్రయాణమైనా, నువ్వు చేసే పనైనా సరే దీంతో మొదలు పెట్టాలి, దేవుని ఆత్మతో మొదలు పెట్టాలి. ఒకటి, ఉదయం ప్రార్థనతో మొదలు పెట్టు. రెండవది, నీ చేతి పనిని నువ్వు దేవుని ఆత్మతో మొదలు పెట్టవలసిన వారమే ఉన్నాం. మూడో చెప్పేసి నేను ముగిస్తాను. మూడోది మనం చూసిన వారమైతే నువ్వు దేవుని వాడివి, దేవుని బిడ్డవి అని అనేకులు చెప్పగలగాలంటే ఒకటి, నువ్వు ఎండిపోయిన భూమిలో ప్రవహించే వాడిగా ఉండాలి. అనేకులు కష్టపడుతున్నప్పటికీ దేవుని యొక్క దీవెన, ప్రార్థన శక్తి చోట నిలబడిన శక్తి. రెండవదిగా మనం చూసిన వారమైతే నిన్ను నీ సంతతి బట్టి ఎల్లప్పుడూ దీవెన. మూడోది, అది ఎలా ఉంటుందయ్యా అంటే ఎదుగుదల స్థితి. దినదినాభివృద్ధి కలుగుతూ, దినదినాభి ఆశీర్వాదము కలుగుతూ, అక్కడ కొరత కన్నీళ్లు నీకు లేకుండా దేవుడికి నుంచి నీ ఎదుగుదలలో తోడయుండును గాక. దేవుడు తన హస్తము నీ చేతు పట్టుకుని నడిపించును గాక. నువ్వు ఎలా ఉంటావు అని దేవుని వాక్యం చదివిస్తుందంటే నీటి కాలవల యొద్ద. నీటి కాలువలు ఎవరుంటారు చెప్పండి? అసలు నీటి కాలువలు ఉండేవారు ఎలా ఉంటారంటే, కీర్తనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, యెహోవా ధర్మశాస్త్రములందు దీవారాత్రములను ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువ. ఎవరు నీటి కాలువ దగ్గర ఉంటారు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు ధ్యానించుకుంటూ ఉండు, దేవుని ఆత్మను సంపాదించుకుంటూ దేవునికి ప్రార్థనకి దగ్గరగా ఉంటే ఎప్పుడు నీ జీవితంలో ఎదిగేసింది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఆలోచించండి, ఇట్టి నిరీక్షణ కలిగిన మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమతో మన హృదయాలు ఏమవుతుందంటే కుమ్మరించు. 3 రకాల కుమ్మరింపులు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి ప్రవాహ జలములాగా కుమ్మరింపు, రెండోది దేవుని ఆత్మ వలె కుమ్మరింపు, మూడోది దేవుని ప్రేమ. దేవుడు ప్రేమించేవాడు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాడు అంటే ఉదయం సాయంకాలం ఎల్లప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు. ఈ రోజు మనుషులు నీకు దూరంగా ఉండవచ్చు, నీ అన్నవాళ్ళు నీకు దూరంగా ఉండవచ్చు, నువ్వు ఒక్కడవే నువ్వు ప్రాంతంలో ఉండవచ్చు, కానీ ఎల్లప్పుడూ దేవుని వాక్యముతో, దేవుని సన్నిధితో, దేవుని సహవాసముతో దేవునికి దగ్గరగా జీవించదువు గాక. దేవుడే నీకు తోడయుండును గాక. దేవుని ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడును గాక. అలాగైతే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోషే అంటున్నాడు, నువ్వు ఎవరి పక్షమున ఉన్నావో ఈ రోజు తేలాలంటే, ఈ రోజు నేనున్నాను ప్రభువా నువ్వు చెప్పగలిగితే ఆయన నిండైన దీవెన, మెండైన ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. ఆయనకు కుమ్మరింపు నీ మీదకి దిగి రాబోతుంది. ఈ రోజు నువ్వు ఎవరు వారు తేవాలి, ప్రార్థన పరుడుగా మారాలి. ఎల్లప్పుడూ దేవుని యొక్క స్వరమును వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ,
నాయన నీ ఆత్మతో నన్ను నడిపించమను. నీ పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక సిద్ధపరిచాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఏర్పాటు చేసి కుటుంబంతోనే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి పక్షమున ఉన్నావో, నువ్వు దేవుని పక్షము కలిగిన వాడు అయితే ఇదిగో ఎండిన భూమిలో ప్రవాహము. నీ సంతాత్రి మీదకి దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఎదిగే స్థితిలో దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఎదిగే స్థితి. పరిశుద్ధాత్మ అడుగుచిన ప్రతి బిడ్డకు సహాయం దయచేసి ప్రార్థన పెట్టించుకొని, ఇదిగో ప్రభువా నాయన కుమారుడి చేతులకు అప్పగిస్తూ బలపరచండి, దీవించండి ప్రభు. నీ కృపకే కుమారుని నాయన దీవెనకరంగా మార్చి ఉన్నతమైన స్థాయి కుమారుడికి అనుగ్రహించాలి. ఏ పని చేయడము, ఏ ప్రాంతంలోకి వెళ్ళడం చిత్తమై ఉన్నదో